రాకేష్ రెడ్డి పోవడం జరిగింది. అక్కడ ఆయన ఫేస్బుక్లో పనిచేశారు, అదేవిధంగా మరి సిటీ బ్యాంక్లో పనిచేశారు, అదేవిధంగా ఎన్నో కంపెనీలో పనిచేసి అక్కడ లగ్జరీ కార్లకో పెద్ద పెద్ద బంగళాలకో లేకపోతే అక్కడ ఉండే సుఖాలకో సౌకర్యాలకో అలవాటు కాకుండా నా ఓరుగల్లు తల్లికి నా తెలంగాణకు నేనేమైనా చేయాలని చెప్పేసి 2013లో అది తృణప్రాయంగా వదిలేసి ఇక్కడికి వచ్చిండు రాకేష్ రెడ్డి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాసిన మేధావి మన ఓరుగల్లు బిడ్డ రాకేష్ రెడ్డి. ఆయన ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాయడమే కాకుండా ఇండియన్ ఎకానమీ మీద పుస్తకాలు కూడా రాశాడు. అదేవిధంగా ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనే ఇంకొక పుస్తకం కూడా రాసినట్లు ఎన్ని పుస్తకాల్లో రాశాడు. కానీ ఈరోజు మరి అటువైపు కాంగ్రెస్ వైపు ఉండే క్యాండిడేట్ వైపు కూడా చూడాలి. 34 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కలిసి కాచి వడబోసి తయారు చేసిన క్యాండిడేటు మరి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న డోసియర్ అంటే మనం ఉద్యోగం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మనకు తెలియకుండా మన ఇంటి దగ్గరికి సాధారణ దుస్తుల్లో వచ్చి మన యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తారు. వీళ్ళు అసలు ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు పక్కింటోళ్ళతో కొట్లాడినరా, ఎప్పుడైనా దొమ్మిలలో కొట్లాడినరా, లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసిండ్రా, లేకపోతే ఇంకేమైనా చేసిండ్రా అని తెలుసుకొని మరి జిల్లా ఎస్పీకి ఆ తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్కు రిపోర్ట్ ఇస్తారు. మరి అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు తన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయన మీద 56 కేసులున్నాయి. మిత్రులారా, ఈ వేదిక మీద కూర్చున్న బల్క సుమన్ ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు ఈయన పెద్దపల్లిలో విద్యార్థి నాయకుడిగా పెద్దపల్లిలో 2014లో మరి 2014లో రాజ్యాంగబద్ధంగా తెలంగాణ కోసం పోరాడి మరి చట్టసభల్లోకి విద్యార్థి నాయకులను పంపించాలన్న కేసీఆర్ గారి ఆలోచన మేరకు పెద్దపల్లి బరిలో దిగినప్పుడు బల్క సుమన్ గారు ఒకరు ఇచ్చారు. నా తెలంగాణ స్వాతంత్రం కోసం నా మీద పడ్డ కేసులు 100, వివేకానంద్ నీ మీద 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 100 కేసులున్నాయి, 100 కేసులకా పోరాటం 100 కోట్ల రూపాయలకా. ఆ విధంగా మరి నెరేటివ్ వచ్చింది. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక స్వతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసి ఒక రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసే కేసులకు వాల్యూ పెరుగుతుంది, జనాల లోపల గౌరవం పెరుగుతుంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న గారు ఎవరి మీద పోరాటం చేసిండ్రు, ఏ వర్గ ప్రయోజనాల కోసం పోరాటం చేసిండ్రు, ఏ ప్రాంతాల కోసం పోరాటం చేసిండ్రు? ఎవరి కోసం చేయలేదు. తన సొంత ప్రాభవం కోసం, తన ఆస్తుల రక్షణ కోసం, తన ఈగోను సాటిస్ఫై చేసుకోవడం కోసం ఈ కేసులు పెట్టించుకున్నాడు. ఉదాహరణకు నేను చెప్తా, 56 కేసులు ఉన్నాయి. 56 కేసుల్లో మోస్ట్ వర్స్ట్ కేసు ఏంటయ్యా అంటే మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసి వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టడం. ఇది మంచి పనేనా మిత్రులారా? మంచి పనేనా? కాదు. మన కన్సెంట్ లేకుండా, మన అనుమతి లేకుండా మన మొబైల్ నెంబర్స్ను పబ్లిక్ డొమైన్లో పెట్టి మీకేమైనా అవసరాలుంటే వీళ్ళను కాల్ చేయండి అంటే మనకు విపరీతంగా కాల్స్ వస్తే మన ఫీలింగ్ ఎట్లుంటుంది? అసలు ఎవడిచ్చిండు నా నెంబరు, వాడిని దొరకబట్టి తన్నాలని అనిపిస్తుంది. కానీ తీన్మార్ మల్లన్న ఈ విధంగా 3 వ్యక్తుల ఫోన్ నెంబర్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టినందుకు ఆయన మీద కేసులైనాయి. ఇక 3వది, పిల్లలను రాజకీయాల్లో ఎన్ని కక్షలున్నా కూడా పిల్లలను వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టి కూడా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టిండు. అది కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్కు వ్యతిరేకం. అదేవిధంగా మరి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గించిన కేసులు బుక్ అయినాయి. అదేవిధంగా మరి కిడ్నాప్ చేసిన కేసులు బుక్ అయినాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిందని చెప్పి 306 ఐపీసీ కింద కేసులు బుక్ అయినాయి. ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చాలా ఘోరమైన భాషలో తిట్టిండని కేసులు బుక్ అయినాయి. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆయన అనుకుంటున్నట్టే ఇవన్నీ ఫాల్స్ కేసులు అయితే నువ్వు 74 రోజులు జైల్లో ఎందుకుంటావు? ఈరోజు ఆలోచించండి, 74 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి, 56 కేసులు బుక్ అయిన వ్యక్తి మన పట్టభద్రుల ప్రతినిధిగా ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారా?
ఎంతమంది వద్దని అంటున్నారు? చేతులు ఎత్తండి. ఈయన తీన్మార్ మల్లన్న వద్దని ఎంతమంది అంటున్నారు? అన్నా మీరు కావాలా వద్దా? వద్దు అని అంటున్నారు. మిత్రులారా, దయచేసి మీరందరూ పట్టభద్రులు, ఒక్కసారి ఆలోచించండి. ఏనుగుల రాకేష్ రెడ్డి వల్ల మనకు న్యాయం జరుగుద్దా, లేకపోతే తీన్మార్ మల్లన్న ద్వారా న్యాయం జరుగుద్దా? ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి మిత్రులారా. కొంతమంది కోచింగ్ సెంటర్ల యజమానులు, కొంతమంది పేద విద్యార్థుల కోసం న్యాయం చేసిన వ్యక్తులు, వాళ్ళు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. వాళ్ళకు నిజంగా చాలా ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నారు, రాజ్యాంగాన్ని నమ్ముకున్నారు. కానీ వాళ్ళు ఒక మంచి వ్యక్తులు, కానీ వాళ్ళు వ్యవస్థను కదిలించలేరు మిత్రులారా. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.